సినిమా బాగా బ్లాక్ బస్టర్ అవుతది అని ప్రచారం చేసుకొని పనిచేస్తే, చివరికి అజ్ఞాతవాసిలాగా రిజల్ట్ వచ్చినట్లు, ప్రస్తుతం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే మనం ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం గదా అని జెప్పి, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు సంవత్సరం రోజుల నుంచి లోపల ఓపిక పట్టుకొనున్న, ఇక ఉద్యోగుల నుంచి వచ్చే ప్రెషర్ ఉద్యోగ సంఘ నాయకుల మీద కనిపిస్తున్నట్లుంది. అందుకని జెప్పి మెల్లిమెల్లగా బయటకైతే వాళ్ళు వాళ్ళ ఆవేదనను, అసంతృప్తిను వెళ్ళగక్కుతూ ఉన్నారు. తాజాగా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు అమరావతి ఉద్యోగ జేఏసీ అండ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉంటారు కదా! ఆయన స్టేట్ ప్రెసిడెంట్. తాను విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మాటలు చూసిన ప్రభుత్వం మీద వాళ్ళెంత అసంతృప్తిగా ఉన్నారో, ప్రభుత్వం వాళ్ళని కనీసం కూడా ఏ విధంగా దేకడం లేదో అర్థమవుతుంది. మా ఉద్యోగుల సమస్యలు చెప్పుకుంటాం. మేమేమి ఎక్కువగా కోరడం లేదు. మా ఉద్యోగుల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా ఇవ్వండి. మీరు ఎన్నికల్లో ఉద్యోగులకి చాలా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము ఏమి అవన్నీ అడగడం లేదు. కనీసం మినిమమ్ రిక్వైర్మెంట్స్ అన్నా తీర్చమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అని చెప్పి ఎన్ని రోజుల నుంచి తన అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. మా సమస్యలు తీర్చేకి అడుగుదామంటే అపాయింట్‌మెంట్ కూడా దెక్కడం లేదు వాళ్ళు. ఎంత దారుణమో! ఉద్యోగుల ఆరోగ్యం హెల్త్ స్కీమ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో ఆరోగ్య స్కీమ్ అనేది, అది పెద్ద స్కామ్ అయిపోయింది. తాజాగానే ఒక ఉద్యోగి తనకు ఆరోగ్యం బాగోలేక రూ. 5,00,000 ఖర్చు పెట్టుకుంటే, కేవలం రూ. 90,000 మాత్రమే ప్రభుత్వం నుంచి వాళ్ళు రిలీజ్ చేశారు. ఎంత దారుణం ఇది! 4 డీఏలు పెండింగ్‌లో ఉండిపోయాయి. పక్క రాష్ట్రాల్లో అయితే కోర్టులకెళ్ళి డీఏలు క్లియర్ చేసుకొచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం మీద కనీసం మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం ఉంది కాబట్టి మేము కోర్టుకెళ్ళడం లేదు. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ ఎందుకియ్యరు? ఐఆర్ ఎందుకివ్వరు? అని జెప్పి వాళ్ళైతే తీవ్ర ఆవేదన, అసంతృప్తి. మీరిలాగే చేస్తే మళ్ళీ ఉద్యోగుల ఉద్యమానికి మేము సిద్ధపడాల్సి ఉంటది. ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడం కోసం పర్యటనలు చేస్తూ ఉన్నాం. అన్ ఎక్కడ చూసినా గనుక ఉద్యోగుల బాధలు ఏకరువే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము ఉద్యమాలకు సిద్ధమవుతాం. కనీసం పీఆర్సీ ఎందుకెయ్యరు? అని జెప్పి ఆయన అసంతృప్తిని, ఆవేదనను వెళ్ళగక్కారు. చాలా హామీలిచ్చారు. ప్రజల కళ్ళ ముందు కనిపించేటివి ఇస్తేనే చూస్తే భయమేస్తుంది అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉద్యోగుల సమస్యలు అవి ఇవి చాలానే ఉన్నాయి. గౌరవం ఉంది కాబట్టి ఇంకా ఆగుతున్నాము అంటూ ఉన్నారు. అంతకుముందు సర్కార్ జగన్మోహన్ గారి ప్రభుత్వం సరే వీళ్ళకి రెగ్యులర్‌గా ఇచ్చేటివేంటో సరే ఏ ప్రభుత్వం ఉన్నా కాస్తో కూస్తో అన్ని కోరికలు తీర్చలేరు కాబట్టి, ఇప్పుడు ఆయన జగన్ గారు వచ్చిన నెల, 2 నెలలు తిరగకముందే ఎంత ఐఆర్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిండేది లాస్ట్‌కొచ్చేసరికి మర్చిపోయారు. ఇప్పుడే సర్కార్ ఫస్ట్ ఏమివ్వరు. లాస్ట్‌కి ఏమైనా ఇస్తారు. మరి దాన్ని చూసి మళ్ళీ ఏమైనా గనుక సంతోషపడతారు అని. ఒక్కొక్కరిదో స్టైలు. జగన్ గారేమో ఫస్టే ఇచ్చేసారు. ఫస్ట్ నుంచి అన్ని పథకాలు అమలు చేయడం మొదలెట్టారు. ఇప్పుడేమో వీళ్ళేమి ఇవ్వట్లేదు. లాస్ట్‌కొచ్చేసరికి ఇస్తారు. జనాలు తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు. ఆనందంలో మనకు ఓటేస్తారు అని. ఉద్యోగుల కంటే 2, 3 ఏళ్ళు ఆగితే లాస్ట్ సంవత్సరమన్నా ఇయ్యకపోతారా? ఏం పర్లేదులే అసంతృప్తి, ఆవేదన ఎందుకు గాని.